నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నేను జేబీ రామ్. ఇక వార్తల వివరాలు చూస్తే ఖరీఫ్ సీజన్కు అన్ని రకాల విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు లూజు విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 940 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అన్ని రకాల విత్తనాలను రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. రైతులకు ఏ సమస్యలున్నా నేరుగా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు అంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. వానాకాల సీజన్ ప్రారంభం కావడంతో ఇక వ్యవసాయ శాఖ కూడా అప్రమత్తమైంది. రైతులంతా కూడా పొలం బాట పెట్టిన పరిస్థితి అయితే ఉంది. విత్తనాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా ఏం చేస్తోంది అనే విషయంలో ఒక స్పష్టత ఇవ్వడానికి మనతో పాటు జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. వ్యవసాయ శాఖ తరఫున ఇప్పటికే కూడా అప్రమత్తం చేశారు. జిల్లాలో సాగు కోసం ఎన్ని రకాల విత్తనాలు ఉంచారు, ఇప్పుడు ఎన్ని ప్రాంతాల్లో కూడా ఆ విత్తనాలను అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు కాటన్ సీడ్, ప్యాడీ సీడ్, అదేవిధంగా గ్రీన్ మెన్యూర్ వెరైటీస్ ఒక 2 వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మన ఈచ్ 941 అవుట్లెట్స్ ఉన్నాయి మన జిల్లాలో, ఆథరైజ్డ్ అవుట్లెట్స్. వీటన్నిటిలో కూడా ఇవి అంతా అవైలబుల్గా ఉన్నాయి. లూజ్ సీడ్తో పాటు నకిలీ విత్తనాల పంపిణీకి సంబంధించి కూడా కొన్ని కేసులు కూడా అయినాయి కదా, వాటి కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రజలకు ఏం అవేర్నెస్ కల్పిస్తారు? లూజ్ సీడ్ ఏ ఫార్మర్ కూడా కొనుక్కోవద్దండి, మేము వారిని అడ్వైస్ చేస్తున్నాము. ఎందుకంటే లూజ్ సీడ్లో ఇప్పుడు రేట్ తక్కువ ఉండొచ్చు, కానీ స్పూరియస్ సీడ్ ఉండొచ్చు. సో వారికి ఈల్డ్లో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు పంట వేసుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఫార్మర్కి డిస్ట్రెస్ వస్తుంది. సో ఏ ఫార్మర్ కూడా లూజ్ సీడ్ కొనొద్దు. ప్యాక్డ్ సీడ్స్ ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర నుంచే తీసుకోండి. సఫిషియెంట్ స్టాక్స్ జిల్లా మొత్తంలో అవైలబుల్గా ఉన్నాయి. సో వారు అవి ఏ 941 అవుట్లెట్స్లో వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మన జిల్లా హెల్ప్ లైన్కి కాల్ చేసి అడ్వైస్ తీసుకోవచ్చు. అదే కాకుండా వారి ఏరియాస్లో ఈచ్ 5000 ఫార్మర్స్కి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. ఆ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర కూడా వారు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు కరెక్ట్ సీడ్ తీసుకోవచ్చు. లాస్ట్ సీజన్లో కరువు ఉందండి. ఈసారి ఇప్పుడు వర్షాలు సరిగా పడకపోతే కనుక గవర్నమెంట్ నుంచి ఏమైనా పంట మార్పిడికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? ప్రజలకు మీరేం చెప్తారు? ప్రజలకి ఈసారి ఏ విధమైన ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఫార్మర్ ఎలా విల్లింగ్ ఉంటే అలా తీసుకోవచ్చు. అవేర్నెస్ సెషన్స్ ఆన్ డిఫరెంట్ క్రాప్స్, ఇప్పుడు నాట్ జస్ట్ ప్యాడీ అండ్ కాటన్, అదర్ క్రాప్స్ మీద కూడా రెగ్యులర్గా అవేర్నెస్ తీసుకురావడానికి మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళకి డే టు డే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. నకిలీ సీడ్స్ని గుర్తించడానికి రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి మీరేం సూచనలు చేస్తున్నారు? లూజ్ సీడ్ ఫస్ట్ తీసుకోవద్దు. అండ్ ఏదైనా ప్యాక్డ్ సీడ్ ఉన్నా కానీ కొన్నిసార్లు వాటి హోలోగ్రామ్ కానివ్వండి, వాటి మార్కింగ్స్ కరెక్ట్గా లేకపోతే అది ఫేక్ సీడ్ అవ్వచ్చు. సో అవి వాళ్ళు క్లియర్గా ఐడెంటిఫై చేసుకొని చేయొచ్చు. ఐడెంటిఫైడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన అగ్రికల్చర్ ఆఫీసర్ మీకు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టులో ఉన్న సీడ్స్ని తీసుకోండి. ఫైనల్గా ఎన్ని సీడ్స్, మొత్తం ఎంత క్వాంటిటీలో మన జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది, రైతులకు ఎన్ని చోట్ల సీడ్ లభిస్తుంది? సీడ్ ఇప్పుడు మనకి కాటన్ సీడ్ వచ్చేసి 1 lakh పైగా స్టాక్ ఇంకా అవైలబుల్గా ఉంది. అదేవిధంగా గ్రీన్ మెన్యూర్ చూసుకుంటే 1500 బ్యాగ్స్ పైగా ఉంది స్టాక్. సో ఎక్కడ కూడా స్టాక్ షార్టేజ్ లేదు. ఇప్పటికి 2000 బ్యాగ్స్ సేల్ అయినా గ్రీన్ మెన్యూర్ ఇంకా 1500 బ్యాగ్స్ అవైలబుల్గా ఉంది. సో ఫార్మర్స్కి డిస్ట్రెస్ ఎక్కడా లేకుండా మేము అన్ని స్టాక్స్ కరెక్ట్గా పొజిషన్ చేసి ఉంచాము. జిల్లా కలెక్టర్ స్పందిస్తున్న తీరు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపు 940 పైగా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అన్ని రకాల సీడ్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచాము. నకిలీ సీడ్స్ ఎవరు కూడా కొనుగోలు చేయొద్దు. లూజ్ సీడ్స్కు ప్రియారిటీ ఇవ్వకుండా కూడా ఖచ్చితంగా హాల్ మార్క్ ఉన్నటువంటి విత్తన ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కూడా రైతులు అవేర్నెస్ కలిగించవచ్చు అనే విధంగా ముందుకు పోతున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నల్గొండ.